మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ముందుగా మిత్రులందరికీ ఒక మనవి ఏంటంటే, నా ఛానల్ పులి కన్ను ది వైడ్ ఐకి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్త ఎపిసోడ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు చూడవచ్చు. అలా కాకుండా నేను ప్రతిసారి వాట్సాప్లో అందరికి లింక్ పెట్టడం అన్నది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక దీన్ని గమనించండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇతర మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ ఎపిసోడ్ మరింత మందికి చాలామందికి అందుతుంది. అందుకని దయచేసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. అట్లాగే నేను వేరు విషయాల మీద మాట్లాడుతున్నాను. సాహిత్యం గురించి మాట్లాడతాను, సినిమాల గురించి మాట్లాడతాను, సామాజిక అంశాల గురించి మాట్లాడతాను, సినిమా సాహిత్యం గురించి మాట్లాడుతున్నాను, అట్లాగే రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడుతున్నాను. అందుకే దీని పేరు పులికొండ వినియట్స్ అని పేరు పెట్టాను. అంటే నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నా మిత్రులతో పంచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక కొత్త సిరీస్ ఒకటి మొదలుపెట్టాను. అదేంటంటే నట విరించి నట రాజరాజు బ్రహ్మానందం హాస్యలహరి అని దీనికి పేరు పెట్టాను. ఒక్కొక్క ఎపిసోడ్లో బ్రహ్మానందం నటించిన బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి ఆయన నటన ఏ సినిమాలలో ఉన్నదో వెతికి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక సినిమాలో ఆయన హాస్య నట ప్రతిభను గురించి మీ అందరికీ నా ఆలోచనలు పంచుకోవాలని అనుకుంటున్నాను. తెలుగువారికి ఇంటింటి పేర్లు కొన్ని ఉంటాయి. వీటిని డొమెస్టిక్ పర్సన్స్, డొమెస్టిక్ నేమ్స్ అంటారు. అంటే ప్రతి ఇంట్లోనూ వాళ్ళ పేరు వినపడుతుంది. ప్రతి ఇంట్లోనూ వాళ్ళని తలుచుకోకుండా రోజు గడవని పరిస్థితి కూడా ఉంటుంది. 11 కోట్ల మంది తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానాంలో, వేరువేరు దేశాలలో, భారతదేశంలో ఉన్నటువంటి వేరువేరు రాష్ట్రాల్లో కలిపి 11 కోట్ల నుంచి 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి ఒక అంచనా. అయితే కొన్ని పేర్లు ప్రతి తెలుగువాడికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎదురవుతుంటుంది, పరిచయం అవుతుంటుంది. వాళ్ళని గురించి తలుచుకుంటారు. ఒక ఎన్టీఆర్ గురించి, ఒక ఏఎన్ఆర్ గురించి, ఒక ఎస్వి రంగారావు గారి గురించి, ఒక గుమ్మడి గురించి, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ఎందరో మహానుభావులు, సంగీతానికి సమకూర్చినటువంటి మహానుభావుల గురించి, గాయకుల గురించి తెలుగు వాళ్ళు ఇంటింట ప్రతిసారి తలుచుకుంటూ ఉంటారు. వీటిని మనం డొమెస్టిక్ నేమ్స్ అంటారు. అలా 11 కోట్ల మంది తెలుగు వాళ్ళు తలుచుకునే మరొక మహా తెలుగు వ్యక్తి, శిఖరప్రాయమైనటువంటి గొప్ప కీర్తి కలిగిన మరొక మహా వ్యక్తి, మహానటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం అనే 4 అక్షరాలు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. బ్రహ్మానందం గురించి మాట్లాడుకొని తెలుగు ఇల్లు ఉండదు. ఒక డొమెస్టిక్ నేమ్. 1983లో అహనా పెళ్ళంటలో మొట్టమొదటిసారి వచ్చి, అంటే అంతకుముందు కూడా ఒక సినిమా రికార్డ్ అయిందన్నారు, కానీ ఇది రిలీజ్ అయింది 1983లో వచ్చిన. అక్కడి నుంచి నిన్న మొన్న వచ్చినటువంటి సినిమా వరకు, ఒక జాతిరత్నాలు కానీ, ఒక అలవైకుంఠపురంలో కానీ, ఇక్కడ దాకా వచ్చినటువంటి సినీ ప్రయాణంలో 4 దశాబ్దాల పైగా దాదాపుగా 1300 చిత్రాల్లో నటించారు. అయితే తెలుగులో హాస్య నటులు ఎప్పటి నుంచో ఉన్నారు. నాటకాల కాలం నుంచి కూడా హాస్యం అన్నది తెలుగులో వీర శృంగార హాస్య రసాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మూడు రసాలు లేకుండా నాటకం ఉండదు, సినిమా ఉండదు, కావ్యం ఉండదు. హాస్యరసము, వీరరసము, శృంగార రసము, ఈ 3 లేకుండా అసలు సినిమా లేనే లేదు. శృంగార రసానికి, హాస్యానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. హాస్యం లేకుండా సినిమా వస్తే అది సక్సెస్ కావటం చాలా కష్టం. ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి. అటు హిందీలో కానీ తెలుగులో కానీ హాస్య పాత్ర లేకుండా, హాస్యం లేకుండా సక్సెస్ చేయించడం చాలా కష్టం. కొన్ని సినిమాలు అయితే కంప్లీట్గా 100కి 100 పాళ్ళు హాస్యంతో వచ్చే సినిమాలు ఉన్నాయి. అలాంటి ట్రెండ్ కూడా మనకు తెలుగులో ఒకటి వచ్చింది. తెలుగులో మనకి మొట్టమొదటి సినిమా
1931లో మొదటి సినిమా వస్తే అప్పటి హాస్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అట్లాగే నేను 1936, 37 నుంచి వచ్చిన సినిమాల దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాను. కొంత సినిమా చరిత్ర నేను పరిశీలన చేశాను. మనకు తొలితరం హాస్య నటుడుగా చెప్పబడేటటువంటి వ్యక్తి కస్తూరి శివరావు గారు. గుణసుందరి అని అప్పట్లో వచ్చినటువంటి సినిమాల్లో ఆయన చాలా వాటిలో వచ్చాడు. అదొక రకమైనటువంటి హాస్యం. అప్పటి కస్తూరి శివరావు దగ్గర నుంచి ఇటీవలి కాలంలో వచ్చినటువంటి సునీల్ కానీ, లేకపోతే ఒక చాలా పెద్ద సంఖ్యలో హాస్య నటులు ఈ రోజున మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్ కానీ, నిన్న మొన్ననే పలువురు నోట్లోకి వచ్చినటువంటి ప్రియదర్శి దాకా, అక్కడ నుంచి ఇక్కడ దాకా కొన్ని వందల మంది హాస్య నటులు ఉన్నారు. కస్తూరి శివరావు, రేలంగి, పద్మనాభం, రాజబాబు, బాలకృష్ణ, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, గౌతమ్ రావు, అట్లా పొట్టిప్రసాద్, ఇలా కొన్ని ఎన్నో పేర్లు చెప్పవచ్చు. అచ్చం హాస్యంతో సక్సెస్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే కేవలం హాస్యనటుగా కాకుండా హాస్యం చేసే వ్యక్తి ప్రధాన పాత్రగా ఉండి సినిమాలు సక్సెస్ చేస్తూ అదొక ట్రెండ్ సృష్టించాడు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ కానీ, వీళ్ళందరికీ లేని ప్రత్యేకత ఒకటి బ్రహ్మానందం గారికి ఉన్నది. అదేంటో మనం చెప్పుకోవాలి. కస్తూరి శివరావు అని ఇదొక రకమైనటువంటి ఒక అమాయకంగా చాలా చాలా అమాయకమైన ముఖంతో కనిపించేటటువంటి కస్తూరి శివరావు దగ్గర నుంచి, రేలంగి గారి దగ్గర నుంచి ఒక్కొక్క నటుడికి ఒక ప్రత్యేకమైన ముద్ర, ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఆయనకు ఉన్నది. ఏ ప్రేక్షకుడైనా కూడా కస్తూరి శివరావు అంటే ఇలా ఉంటాడు, రేలంగి హాస్యం ఇలా ఉంటుంది, రాజబాబు హాస్యం ఎలా ఉంటుంది, పద్మనాభం హాస్యం ఎలా ఉంటుంది, రమణారెడ్డి హాస్యం ఎలా ఉంటుంది, అల్లు రామలింగయ్య హాస్యం ఎలా ఉంటుంది, సునీల్ హాస్యం ఎలా ఉంటుంది, మల్లికార్జునరావు హాస్యం ఎలా ఉంటుంది, ఏవిఎస్ హాస్యం ఎలా ఉంటుంది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం హాస్యం అంటే ఇలా ఉంటుంది అని ఒక ముద్ర ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాత్ర అనగానే దాన్ని ఆశిస్తాం మనం. రేలంగి అనగానే రేలంగి మార్కు హాస్యం, ఆయన నడిచే పద్ధతి, రేలంగి గిరిజతోటి జంట, రేలంగి సూర్యకాంతం జంట, ఇలా రేలంగి అంటే ఒక స్టైల్. ఇది టిపికల్, ఇది రేలంగి స్టైల్ అని చెప్తాడు. ఎవడన్నా అనుకరించినా కానీ ఓహో రేలంగిని అనుకరిస్తున్నాడని బ్రహ్మాండంగా చెప్పేస్తారు. అలా రేలంగికి ఒక ఎస్టాబ్లిష్డ్ స్టైల్ ఉంది. పద్మనాభం, పాతాళ భైరవిలో వచ్చినటువంటి మొట్టమొదటి పద్మనాభం నిన్న మొన్న చనిపోయేదాకా కూడా చిన్న చిన్న పాత్రలు కూడా వేశాడు. అలాంటి పద్మనాభానికి ఒక ప్రత్యేకమైన హాస్యం. పద్మనాభం గీతాంజలి జంట, పద్మనాభం హాస్యం ప్రత్యేకమైనటువంటి హాస్యం. అదొకటి. కొద్దిగా ఇంకొక రకంగా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడే శైలి కానీ, వాచకం కానీ, నటన కానీ పద్మనాభ స్టైల్ ఒకటి ఉన్నది. ఇక రాజబాబు స్టైల్ అయితే చెప్పేది తను కుప్పిగంతుల హాస్యం అని అన్నారు. ఆయన నడిచే పద్ధతి, నవ్వటం, అయ్యి అని అనడం, అట్లా ఒక సిత్తు వేలు కానీ, ఒక సుత్తి వీరభద్రం కానీ, వాళ్ళొక టిపికల్ వేలు అంటే ఇలా ఉంటుంది హాస్యం, వీరభద్రం అంటే ఇలా ఉంటుంది హాస్యం. అట్లా బ్రహ్మానందం సృష్టించినటువంటి హాస్య పాత్రలు అంటే ఒక ముద్ర ఉందన్నమాట. సునీల్ కూడా తనదైనటువంటి ఒక ముద్ర తెచ్చుకున్నాడు. కానీ వీళ్ళందరికంటే మించినటువంటి, వీళ్ళందరికంటే భిన్నమైనటువంటి హాస్య నటుడు బ్రహ్మానందం. ఇది నేను చెప్పడానికి ఇంతమందిని నేను ఉదాహరణ చెప్పాను. వాళ్ళందరికీ అల్లు రామలింగ గారు అంటే ఆప్మ అని ఒక నక్కలాగా, ఒక గోతికాడ నక్కలాగా ఆ మూలిగే పద్ధతి, ఇదంతా కూడా అప్పటి నుంచి అప్పటికి అల్లు రామలింగ కనపడ్డాడంటే అదొక ముద్ర, అల్లు రామలింగ స్టైలు. నగేష్ ఉంటే అదొక స్టైలు. నగేష్లో కూడా తెలుగు సినిమాలో చాలా వాటిలో వచ్చాడు, అదొక స్టైలు. కానీ బ్రహ్మానందం మీద తెలుగు చిత్రసీమలో బ్రహ్మానందం హాస్యం ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆయన ప్రతిభలో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలను బయటికి తీసుకొచ్చారు. ఒక్కొక్క దర్శకుడు బ్రహ్మానందం మీద ప్రయోగాలు చేశారు. మనం చెప్పుకున్నటువంటి హాస్య నటులు అందరికీ ఒకటే ముద్ర, ఒకటే మూస ఉన్నప్పుడు బ్రహ్మానందాన్ని అలా మూసలో కాకుండా వేరు రూపాల్లో మనం చూడటానికి అవకాశం కలిగింది.
మొట్టమొదటి వచ్చినటువంటి అరగుండు దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చినటువంటి జాతిరత్నాల దాకా ఒక విభిన్నమైనటువంటి పాత్రలు చూపించారు. ఒక అరగుండు దగ్గర ఒక రకమైనటువంటి హాస్యం అయితే, ఆ తర్వాత మనకి చాలా రకాల, ఇప్పుడు బాబాయ్ హోటల్ అని ఒకటి పెట్టారు, అందులో చాలా భిన్నమైనటువంటి పాత్రలు చేశాడు. కానీ దాన్ని జనం అంగీకరించలేదు. ఆయన హాస్యనటుడిగానే ప్రజలు అంగీకరించారు. లేకపోతే ఆయన రామ్ గోపాల్ వర్మ ఆయన మీద చేసిన ప్రయోగం కానీ, ఖాన్తో పెట్టుకుంటే చాలా తెలియచిపోతాయి అనటం కానీ, ఒక శవంగా నటించడం కానీ, అదుర్స్ సినిమాలో బ్రాహ్మణుడిగా నటించడం కానీ, ఇంకొక తరహా ఇంద్ర సినిమాలో ఒక పూజారి పాత్రలో ఆయన చేసినటువంటి నటన నభూతో నభవిష్యతి. ఇలా బ్రహ్మానందం గారి మీద ఒక రకంగా కాకుండా వేరు రకాలుగా ఆయన మీద ప్రయోగాలు చేశారు. బ్రహ్మానందం గూండాగా నటించితే కూడా హాస్యమే వస్తుంది. గూండాగిరిని మనం బ్రహ్మానందంలో చూడలేము, అక్కడ కూడా హాస్యమే వస్తుంది. బ్రహ్మానందం గూండాలతో తన్నులు తింటే హాస్యం వస్తుంది. బ్రహ్మానందం అతడు సినిమాలో లాగా భార్య మీద దాష్టికం చేస్తే హాస్యం వస్తుంది. లేదా కోవై సరళతో భార్యతో తన్నులు తింటే హాస్యం వస్తుంది. అట్లాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక 18 ఏండ్ల ఒక అమ్మాయిని ప్రేమిస్తే హాస్యం వస్తుంది. ఇట్లా భిన్నమైనటువంటి కోణాల్లో బ్రహ్మానందం దగ్గర నుంచి హాస్యం రాబట్టారు. అంటే ఒక హాస్య నటుడి నుంచి కస్తూరి శివరావు దగ్గర నుంచి, నేను చెప్తున్నాను కదా, కస్తూరి శివరావు దగ్గర నుంచి ప్రియదర్శి దాకా, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి హాస్య నటుల దాకా ఒక మూస, ఇప్పుడు ఎక్కువ మంది దాంట్లో ఒక మూస కనిపిస్తుంది, ఒక స్టైల్ కనిపిస్తుంది. సునీల్ దాకా, కస్తూరి శివరావు దగ్గర నుంచి సునీల్ దాకా అని చెప్పుకున్నాం. వీళ్ళందరిలో కూడా ఒకే తరహా హాస్యం కనపడుతుంది. ఒక్క బ్రహ్మానందంలో మాత్రం చాలా విభిన్నమైనటువంటి కోణాల్లో హాస్యాన్ని రాబట్టారు. అది ప్రత్యేకత. ఆయన చాలా సీరియస్ పాత్రలు కూడా ఆయన చేస్తాడు. రంగమార్తాండ సినిమాలో ఆయనలో ఉన్నటువంటి సీరియస్ నటుడు బయటపడ్డారు. కానీ ఆయనతో కొంత క్లోజ్గా ఉండేటటువంటి వాళ్లకు ఆయన వాచకం ఎలా ఉంటుంది. ఎస్వి రంగారావు డైలాగ్ చెప్తే, బ్రహ్మానందం ఎస్వి రంగారావు డైలాగ్ చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత గంభీరమైన గొంతుతో చెప్పగలడు అని చాలామంది కొద్దిగా బాగా క్లోజ్గా తెలిసిన వాళ్ళకి తెలుసు. అట్లాగే 1980 నుంచి 83 దాకా దూరదర్శన్లో పక్కపక్కల పేరుతోటి ఆయన చేసినటువంటి మిమిక్రీ కార్యక్రమాలు కానీ, వేరు కళాశాలల్లో ఆయన చేసిన మిమిక్రీ కార్యక్రమాలు చూసిన వాళ్ళకి కానీ, బ్రహ్మానందంలో విలక్షణమైన నటుడు, ఎన్ని రకాల పాత్రలైనా చేయగలిగినటువంటి విలక్షణ నటుడిని మనం చూడవచ్చు. ఈ విలక్షణ నటన లేనిదే ఏ పాత్రనైనా అంత సులువుగా చేసేటటువంటి శక్తి రాదు. ఒక సంగీత దర్శకుడిగా ఉండి హాస్యాన్ని పండించడం ఆయనకే చెల్లింది. పూజారి పాత్రలు వేస్తే రకరకాల పూజారి పాత్రలు వేశారు, అది ఆయనకే చెల్లింది. కాబట్టి బ్రహ్మానందంలో ఒక నట విరించి అని నేను ఎందుకు అన్నానంటే, బ్రహ్మ అన్నమాట. బ్రహ్మ ఎన్ని రకాల సృష్టి అయినా చేయగలిగినటువంటి వాడు బ్రహ్మ. అందుకని నేను బ్రహ్మానందం గారికి నట విరించి అని చెప్పి ఒక టైటిల్ నా మనసులోంచి వచ్చింది. అట్లాగే నట రాజరాజు అనే ఒక మనసులోకి వచ్చింది. నటరాజరాజు అంటే నేను ఉద్దేశించిన అర్థం ఏంటంటే, నటరాజు అంటే శివుడు, నటరాజు ఉన్నటువంటి రాజు ఎవరు, రాజు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. అంటే నటరాజు శిరస్సు మీద వెలిగేటటువంటి చంద్రుడు లాంటి వాడు బ్రహ్మానందం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అందుకే నట విరించి అని నట రాజరాజు అని చెప్పి బ్రహ్మానందం అని చెప్పాను. మిత్రులారా, రేపటి నుంచి బ్రహ్మానందం జీవితంలో కొన్ని కోణాలని, బ్రహ్మానందం విభిన్నంగా పోషించినటువంటి కొన్ని పాత్రలు తీసుకొని అందులో ఆయన హాస్యం ఎలా పండించగలిగాడు అని చెప్పి కొన్ని ఎపిసోడ్లో నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. బ్రహ్మానందంలో గొప్ప పండితుడు ఉన్నాడు. ఆయన తెలుగు లెక్చరర్గా పనిచేశాడు. ప్రాచీన సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా గట్టిగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి కొన్ని ఎపిసోడ్లలో ఆయన నటన ప్రతిభని మీకు పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మళ్ళీ కలుసుకుందాం మిత్రులారా, నమస్తే.